అందరికీ వందనాలు. మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాలకు ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే కావాలనుకుంటామో, ఏదైతే ఉంటే బాగున్ను అనుకుంటామో, ఇది ఉంటే కాస్త కంఫర్ట్, ఇది ఉంటే కాస్త సంతోషము అని అనుకుంటాం. అది మొదటిగా డబ్బు అవ్వచ్చు, ఈ రోజుల్లో రెండవదిగా చేసినటువంటి బంధాలు అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, లేదా ఒక అత్యవసరమైన ఉద్యోగం కావచ్చు, అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆరోగ్యం కావచ్చు, దానికన్నా అతి శ్రేష్టమైన ఆత్మీయత కావచ్చు. అయితే వాటిని మనము పొందుకోవాలి అనిసంటే మొదట వాటి యొక్క ఆవశ్యకత మనము గుర్తెరిగి దాని ప్రకారము జీవించడానికి ఒక స్థిరమైన బలమైన నిర్ణయము తీసుకొని వాటన్నిటిని నెరవేర్చుటకు సామర్థ్యము గల, సాధకము ఇవ్వడానికి గల, వాటన్నిటికీ ఒక స్థిరమైన బలమైన పునాది వేసేటటువంటి జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థన చేస్తూ దాని ఎడల నీ యొక్క ఆసక్తి కనపరిచేలా ప్రార్థన యందు నిలుకడగా ఉండాలి. ప్రియులారా, కొలొస్సీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయం 2వ వచనంలో, ప్రార్థన యందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మొదటగా ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. అయితే ప్రార్థన చేస్తూ ఆయన ఇవ్వబోయే సమాధానము నిమిత్తము మనము కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఆ కృతజ్ఞత మన యొక్క ప్రతి ఆలోచనలోనూ చూపించాలి. మనము ఎంతలా కృతజ్ఞత చూపిస్తున్నామో మన యొక్క ప్రవర్తనలో చూపించాలి. అంటే మనము ఇతరులతో ప్రతి విషయంలో కూడాను థ్యాంక్ యూ అని చెప్పేవారికి మాత్రమే కాకుండా అది కనపరిచేవారిగా ఉండాలి. ఇతరులకు మేలు చేసే విషయంలో దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్క హృదయం కూడాను ఆయన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆ హృదయాన్ని త్రిప్పి వారి ఎడల దయ కలిగినట్లు, జాలి కలిగినట్లు, వారు ఆ సమస్య నుంచి విడిపించే సామర్థ్యం ఉన్నట్లయితే, పరిస్థితుల్లో ఉన్నట్లయితే, అధికారంలో ఉన్నట్లయితే, వారికి మంచి మనస్సు కలిగినట్లు దేవుడు త్రిప్పువాడు. కాబట్టి మనము ప్రతి ఒక్కరి ఎడల ఒక కృతజ్ఞతాపూర్వకమైన భావన, స్వభావం కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఇతరుల ఎడల ప్రేమ కలిగిన వారిగా ఉంటాము, బాధ్యత కలిగిన వారిగా ఉంటాము. ముఖ్యంగా నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించిన ఆజ్ఞను నెరవేర్చుటకు కావలసిన కీడు చేయని వారిగా ఉంటాము. కాబట్టి ప్రతి విషయంలో కూడాను ప్రార్థన నిలకడగా ఉంటూ ఎదుటివారి ఎడల కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దాని యందు అంటే ఈ అంశాల యందు మెలకువ కలిగి ఉండాలి. మెలకువ అంటే ట్యాకిల్ చేసే జ్ఞానము కాదు. మెలకువ అంటే కనిపెట్టేవారిగా, అంటే దానికోసం ఎదురుచూచువారిగా, దాని కొరకే ఎదురు చూస్తూ గోజాడుతున్న వారిగా మనము కనిపెడుతూ ఉండాలి. ఈ 3 విషయాలు మనం ఎప్పుడైతే చేయగలుగుతామో, ప్రార్థన నిలకడ, ఇతరుల ఎడల కృతజ్ఞత, అలాగే దేవుని ఎడల కృతజ్ఞత, అలాగే దేవుడు ఇచ్చిన వాటి యందు మెలకువ కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో మనకు ఉన్న వాటిని నిర్లక్ష్యం చేసి లేని వాటిని కావాలని, లేని వాటి కోసము ఆరాటపడేవారిగా ఉంటాం. అది అంత బుద్ధిహీనత. ముందుగా ఉన్న వాటిని మనము పొందుకుందాం, ఉన్న వాటితో సంతోషిద్దాం, ఉన్న వాటితో సమాధానకరంగా ఉందాం, ఉన్న వాటిలో ఆనందాన్ని వెతుక్కుందాం, ఉన్న వాటి ద్వారా క్రీస్తుని కనపరుద్దాం, ఉన్న వాటి ద్వారా క్రీస్తుని గణపరుద్దాం. ఎప్పుడైతే క్రీస్తుని మనం కనపరిచేవారుగాను, మన ప్రవర్తన ద్వారా క్రీస్తుని గణపరిచేవారుగాను కృతజ్ఞతాపూర్వకముగా ముందుకు సాగినట్లయితే, నిజముగా మనకి అవసరమే అనుకుంటే, నిజముగా తద్వారా అనేకులకు మేలు కలుగుతుందంటే, నిజముగా దాని ద్వారా నీకు కూడా, నీ కుటుంబానికి కూడా మేలు కలుగుతుందంటే, నీ యొక్క హృదయవాంఛ దేవుడు తీర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ మెలకువ ఉందా అనేది ఈరోజు ప్రశ్న. అంతేకాకుండా ఇంకా మనం శ్రేష్టమైన దాని విషయంలో ఆలోచించినట్లయితే, దేని కొరకు కనిపెట్టాలి, దేని కొరకు మెలకువ ఉండాలంటే, అపోస్తలుడైన పేతురు
రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 12లో చక్కగా వివరిస్తూ ఉన్నాడు చూడండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అని ఆయన ఇక్కడ మనకి ఒక సూచన ఇస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, ఒక హెచ్చరికిస్తున్నాడు. దేని కొరకంటే అండి ఎదురు చూడాలి? దేవుని దినపు రాకడ కొరకు. దేవుని దినపు యొక్క రాకడ కొరకు కనిపెట్టేవాడు ఇహలోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచడు. ఇహలోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచనివాడు ఆత్మఫలములలో చివరిగా అయినప్పటికీ ఎంతో శ్రేష్టమైన ఆశా నిగ్రహం కలిగి ఉంటాడు. మొదటిది ప్రేమతో మొదలయ్యి ఆశా నిగ్రహంతో ముగుస్తుంది. ఈ ఆశా నిగ్రహం ఎవరికైతే కలిగి ఉంటారో వారు ఉన్నదాంతో తృప్తి చెందేవారుగా, ఉన్నదాంతో సంతృప్తి చెందేవారుగా, ఉన్న దానిలోనే ఆనందాన్ని వెతుక్కునేవారుగా, ఉన్న దాని ద్వారానే క్రీస్తుని కనపరిచేవారిగా, ఘనపరిచేవారిగా, క్రీస్తుకు దగ్గరగా జీవించేవారిగా ఉంటారు. ఇది ఆత్మీయ ఉన్నత స్థితి, ఇది ఆత్మీయత. అంతేగాని నాకు అది లేదు ఇది లేదనుకుంటూ, ఇది ఉంటే బాగున్నా అది ఉంటే బాగున్నా అనుకుంటూ పదే పదే సనుగుతూ దేవుని మీదే సనుగుతూ దేవుని గురించే ఎదురాడేవారుగా ఉన్నట్లయితే, దేవుని సంతోషించేవారుగా, దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఎక్కడ ఉంటాము? ఇంకా దేవుణ్ణి గణపరిచేవారుగా మనం ఎక్కడ ఉండగలుగుతాం? దేవుణ్ణి గణపరచకుండా, దేవుణ్ణి కనపరచకుండా, దేవుని ఎడల సంతృప్తి చెందకుండా ఇంకా కొత్తగా మనం ఏం పొందుకోగలుగుతాం? ఒకవేళ అలా ఉన్నట్లయితే మన పితరులు, అదే ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? రాలిపోయారు. ఒకవేళ నువ్వు అటువంటి పరిస్థితులు ఉన్నావేమో చూసుకో. పదే 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు. చెయ్యాలి. దేనికోసం చేయాలి? నశించిపోతున్న ఆత్మల కోసం, నీ కోరికల కోసం కాదు. అలాగే రాబోయే దేవుని యొక్క రాజ్యం కోసం, అంతేగాని నీ యొక్క అవసరతల కోసం కాదు. మరి అవసరత కోసం చేసుకోవద్దా? చేసుకోవాలి. ప్రభువు చిత్తానికి అప్పచెప్పాలి. నీకు తెలీదా దేవుడిస్తాడని? అంత విశ్వాసం లేదా? విశ్వాసం లేకుండా నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? అంతేకాకుండా మనకేం అవసరం అని తెలీదా? మత్తయి సువార్త ప్రారంభంలో చెప్పి ఉన్నాడు కదా, తండ్రి తన కుమారుడు చేపను అడిగితే పామునిస్తాడా? రొట్టెని అడిగితే రాతినిస్తాడా? మరి సాధారణంగా భూమి మీద శారీరకంగా ఉన్న తండ్రి అంత శ్రద్ధ తీసుకునేటప్పుడు నువ్వు గర్భంలో పడకముందే నీ ఎడల ప్రణాళిక కలిగి ఉన్న, భూమి ఆకాశం సృజించక ముందే నీ గురించి ఆలోచన కలిగి ఉన్న ఆ యొక్క జీవము గల ఆ యొక్క శ్రేష్టమైన దేవుడు నీ గురించి ఇంకెంత ఆలోచిస్తూ ఉంటాడు? ఆ విశ్వాసం ఎందుకు లేదు? ఆ కృతజ్ఞత ఎందుకు లేదు? ఆ ఆలోచన ఎందుకు లేదు? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రాకడ కొరకు నువ్వు కనిపెట్టుకునేవాడిగా ఉన్నట్లయితే, ఆయనతో ఉండాల్సిన విధముగా నువ్వు ఉన్నట్లయితే నీ యొక్క ఆశ తీరుస్తాడు. దానిని ఆశతో నువ్వు అపేక్షించేవాడిగా ఉన్నట్లయితే మనమే పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, మనం ఎంత భక్తి చేస్తాం, ప్రార్థన చేస్తాం, కానీ మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండదు. అలాగే అంతరంగ పరిశుద్ధత ఉండదు. రహస్యమైన వాటి యందు దొరికిపోతూ ఉంటాం. రహస్యమందు ఆలోచనలు, చెడు ఆలోచనలు, రహస్యపు పాపములతో కట్టబడి బంధించబడి ఉన్న మనల్ని దేవుడు ఎలా అండి సంతోషిస్తాడు? మన ఎడల ఎలా అండి మన కోరికలు తీర్చేస్తాడు? ఎలా అండి మన అవసరాలు తీర్చేస్తాడు? మనము చూస్తే ఆయనకి సమీపించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఆయనేమో ఎవరికి అందనటువంటి పరిశుద్ధ దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆలోచనలోను, ఊహలోను, తలంపుల్లోనూ ఎటువంటి మలినం లేని, అపవిత్రత లేని శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగినప్పుడు, ప్రభువా ఎందుకు నా కోరిక తీర్చట్లేదు, ప్రభువా ఎందుకు నా అవసరం తీర్చట్లేదు అని నువ్వు అడగచ్చు. కానీ అయినా సరే తన కృప బాహుళ్యతను బట్టి, తన విస్తారమైన ప్రేమను బట్టి నీ అవసరతలు, నా అవసరతలు అడగగానే ఇచ్చేస్తున్న ప్రేమమయుడండి. అంతేకాకుండా చూడండి, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. మనము నిత్యము ప్రతిరోజు భక్తి చేయాలా. అవసరం ఉన్నప్పుడు భక్తి చేసేసి అవసరం తీరిపోయిన తర్వాత రిలాక్స్. ఆ రిలాక్స్ ఎంత దారుణం అంటే పాపం చేసేటంతగా, చెడు ఆలోచనలతో చేసేంతగా, తప్పులు చేసేటంతగా. అందుకనే ఆత్మీయుడు ఎప్పుడు రిలాక్స్ కాకూడదు.
ఆత్మీయ జీవిత పోరాటంలో ఎప్పుడు రిలాక్సేషన్ అనేది ఉండకూడదు. ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు వాక్యము, ధ్యానము, దేవునితో సహవాసము. మనకి ప్రియులరా అసలు తెలియట్లేదు కానీ దేవుని పాదాల చెంత కూర్చున్నట్లయితే ఎన్ని విషయాలు నేర్పిస్తాడో తెలుసా. అందులో ఉన్న ఆనందాన్ని కానీ ఒక్కసారి నువ్వు రుచి చూడగలిగితే ఇంక ఎన్నడూ నువ్వు వెనకడుగే వేయవు, ఇంకెన్నడూ వెనక్కి చూడవు నువ్వు. కాబట్టి సహోదరులారా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మన ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ యొక్క ప్రణాళిక నువ్వు తెలుసుకున్నట్లయితే, ఆయన ప్రేమను రుచి చూసినట్లయితే, ఆయన మన ఎడల పెట్టుకున్నటువంటి ఆశను గుర్తించగలిగినట్లయితే, ఈ లోకం మీద కానీ, లోకాశల మీద కానీ, శారీరక ఇచ్చల మీద కానీ, అపవిత్రత మీద కానీ, నేనే అన్న అహంకారం మీద కానీ ఏమాత్రం మనస్సు వెళ్ళదండి. దీనత్వం కలిగి దీనులమై ఆయనతో సహవాసం చేయుటకు వేగిరపడుతూ పదే ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ముందుకు సాగి గొప్ప ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో మనం ఉండగలుగుతాం. ప్రయత్నం చేద్దామా? నాకైతే ఆశగా ఉంది. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతుంటే నాలో నా యొక్క ఆత్మ ఉప్పొంగుతుంది. పరిగెడదాం. అటువంటి ఆత్మీయత కోసం పరిగెడదాం, అటువంటి ఆలోచన కోసం పరిగెడదాం. ఇంకా ఎన్నాళ్ళు రీల్స్, ఇంకా ఎన్నాళ్ళు ఈ షార్ట్స్, ఇంకా ఎన్నాళ్ళు పనికి మాలినవి చూస్తూ, ఇంకెన్నాళ్ళు ఈ లోకంలోనే ఆనందిస్తూ, ఇంకెన్నాళ్ళు దేవునికి అవిధేయులుగా ఉంటాము, ఆయన ఆశను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటాం. పోరాడదామా? శరీరంతో పోరాడదామా? మన మనస్సుతో పోరాడదామా? ఈ లోకముతో పోరాడదామా? దేవుని కొరకు నిలబడదామా? రోషము కలిగి నిలబడదామా? ఈ మనలో ఉన్న ఆ యొక్క అవిధేయతతో పోరాడుతూ ప్రయత్నం చేద్దాం. దేవునికి సహాయం కోసం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల ప్రేమగలైన తండ్రి, ఘనుడుగా పోడ స్తోత్రములు. ఈ సమయం ముందు ప్రభా నీ యొక్క బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు. ఈ సమయం ముందు ప్రభా నీ యొక్క ప్రియుల ఎడల, నీ యొక్క బిడ్డల ఎడల, నిన్ను విశ్వసించే వారి ఎడల ప్రభు నువ్వు కలిగిన ప్రణాళికను బట్టి దేవ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు నీ కొరకు మేము నిలబడగలిగితే, మా కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి, ఈ లోకానికి వెలుగు నింపడానికి, ఈ లోకానికి మేలుతో నింపడానికి, నీ యొక్క రాకడ కొరకు నైనా సంఘాన్ని సిద్ధం చేసే యోధులుగా, సాధకులుగా మమ్మల్ని మా కుటుంబాన్ని, మా యొక్క బిడ్డలను ప్రభు మీరు ఏర్పరచుకుంటున్న విధానం బట్టి ప్రభు ముందు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు. ప్రభు మీ చిత్తమైతేనైనా మరింత మీతో సహవాసం కలిగి ఉండడానికి, మరింతగా మీరు ఆనందించడానికి, మరింతగా మా యొక్క అల్పకాల పాప భోగం యందు ఆశ లేకుండా ప్రభు కేవలము నీ ఎడల విశ్వాసం ఉంచి నీ కొరకు జీవిస్తూ ప్రభు మా మాటలోను, ప్రవర్తనలోను, ఆలోచనలోను ఎల్ల వేళలా కూడాను కృతజ్ఞత కలిగిన వారిగాను, పవిత్రత కలిగిన వారిగాను, పరిశుద్ధత కలిగిన వారిగాను, ప్రేమ కలిగిన వారిగాను, మీ యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారుగాను, మీ యొక్క ఇష్టాన్ని గౌరవించేవారుగాను, మీ చిత్తం నెరవేర్చే బలసూరులుగాను ముందుకు సాగి కృపాభాగులైతే మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ఈ చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.